జేఎన్టీయూకే ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీల్లో తైక్వాండో పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్ఈ 2వ సంవత్సరం విద్యార్థిని జి తేజోమయి హేమశ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల బోర్డు మీటింగ్ హాల్లో బంగారు పతకం సాధించిన హేమశ్రీదేవిని కళాశాల యాజమాన్యం తరపున డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు అభినందించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ జి సారికలు మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు భువనేశ్వర్లో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు జేఎన్టీయూకే తరపున ఎంపికైనట్లు చెప్పారు. కాలేజీలో సిఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి హేమశ్రీదేవి అనే అమ్మాయి గత నెల ఫిబ్రవరి 27వ తారీఖుని జేఎన్టీయూ కాకినాడలో సెంట్రల్ జోన్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. అది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో టైక్వాండో అనే ఒక రకమైన మార్షల్ ఆర్ట్స్ అది. దాంట్లో ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా అమ్మాయి నేను మనస్ఫూర్తిగా కాలేజీ తరఫున అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు భువనేశ్వర్లో ఆ గేమ్స్ జరుగుతాయి. అక్కడ టైక్వాండో జరుగుతుంది ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అమ్మాయి. అక్కడ కూడా విజయం సాధించి కాలేజీకి చాలా మంచి పేరు తెస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తూ ఆ అమ్మాయికి మరొకసారి నేను హేమశ్రీదేవికి కంగ్రాచులేషన్స్. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆవిడ ఈ మధ్యనే టైకొండాలో పోటీ చేసి ఆల్ ఇండియా లెవెల్కి సెలెక్ట్ అయింది. సో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఒరిస్సా అయిన భువనేశ్వర్లో వీళ్ళకి ఆల్ ఇండియా లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఆవిడ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆవిడ అమ్మాయి 100% కూడా నేను అక్కడ కూడా విన్ అవుతాను సార్ అని చెప్తున్నది. సో దానికి కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మనది వచ్చేటప్పటికి మళ్ళీ 7th స్పోర్ట్స్, 6th స్పోర్ట్స్ డే, అలాగే 7th యాన్యువల్ డే కూడా ఉంది. సో దాంట్లో కూడా ఈ అమ్మాయికి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. టోర్నమెంట్ జరగడం జరిగింది. 52 కాలేజీలు పార్టిసిపేట్ చేసి అతిపెద్ద టోర్నమెంట్ జేఎన్టీయూకే తరఫున. అందులో మన కాలేజీ విద్యార్థులు క్రికెట్లో రన్నర్గా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి టోర్నమెంట్స్ అన్నిటికీ స్పోర్ట్స్ అన్ని ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు మన పిల్లలందరికీ స్పోర్ట్స్ తరఫున మంచి అవకాశాలు ఇచ్చి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉంటే మన కాలేజీ మరిన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ముందుంటామని ఈ సభాముఖంగా నా పేరు తేజోమయి హేమశ్రీదేవి. నేను సెకండ్ ఇయర్ సిఎస్ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నా. లాస్ట్ మంత్ 27న జేఎన్టీయూకే కాకినాడలో టైక్వాండో ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ సెలెక్షన్ ట్రయల్స్ అనేవి జరిగాయి. నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసి విన్ అయ్యాను. నెక్స్ట్ ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. అది ఈ మంత్ 16th నుంచి 20th ఒడిస్సాలో ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో జరుగుతుంది. నేను మన కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ అలాగే జేఎన్టీయూకే యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఆడాలి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్కి, ఫిజికల్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి చాలా చాలా థ్యాంక్స్. ముందు కూడా అలాగే స్పోర్ట్స్లో నన్ను సపోర్ట్ చేసి అలాగే ఒడిస్సాలో విన్ అయ్యి రావాలి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ పేరుని నిలబెట్టాలని కోరుకుంటూ